మనం ఈ ఏబీసీ జ్యూస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాం మీకు. ముఖ్యంగా కావాల్సినవి కీర దోసకాయ, యాపిల్, బీట్రూట్ ముక్కలు. వీటితో పాటు మనకు కావాలని నిమ్మకాయ, అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వీటిని అంటే ఇలా ముక్కలు తరిగి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కొంచెం ఒకసారి తిప్పాక కొంచెం నీళ్లు కూడా పోయాలి. అంటే ఒక అర గ్లాసు నీళ్లు పోస్తే చాలు, ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు. చిక్కగా ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. దానిని ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసాం, తర్వాత ఇలా వడగట్టేస్తున్నాం చూడండి. ఇలా వడగట్టకపోతే మనం తాగలేము, చిక్కగా ఉండి ఆ తుక్కు తుక్కులా ఉన్నట్టుగా ఉండి తాగలేము. ఎంత చెక్కు తీసేసినా కూడా బీట్రూట్ ఇది అన్నీ కూడా ముక్కలు చెక్కు చెక్కులా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఫిల్టర్ చేసామో కొంచెం మనం తాగడానికి అనువుగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా ఇంకా చిక్కగానే ఉంది, అందుకని ఇంకొంచెం వాటర్ కూడా నేను చేరుస్తాను ఇందులో. చేస్తే అప్పుడు తాగడానికి అనువుగా ఉంటుంది. చూడండి వడగట్టేసాం. ఇందులో మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి వడగట్టేసాం. వడగట్టేశాక మనం దీంట్లోంచి పిప్పి అంతా తీసేసి పడేసేయాలి. అంటే వాటికి మొక్కలకి ఎరువుగా కూడా వేసుకోవచ్చు, వాటి పాడు చేయకుండా. ఇంకా వంటకాల్లో కూడా కలిపేసుకోవచ్చు ఇష్టమైతే. మనం ఎందుకంటే చపాతీలు పరోటాలు చేసిన, చపాతీలు చేసిన అన్ని వీటిలో వాటి పచ్చళ్ళలో కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఆ జ్యూస్ని మనం ఇలా వడగట్టుకున్నాక నిమ్మకాయ రసం వేసి కొంచెం వేసుకుంటే, కొంచెం మిరియప్పొడి, కొద్దిగా ఉప్పు కొంచెం వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఉప్పు వేయకపోయినా పర్లే, కానీ కొద్దిగా మిరియప్పొడి వేసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. మీకు తెలిసింది యాపిల్, కీర, అలాగే మనం బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచివి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మన చర్మానికి, కాలేయ ఆరోగ్యానికి అన్ని రకాలుగా కూడా మంచిది. వీటి వల్ల ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల కాన్స్టిపేషన్ అది లేకుండా ఉంటుంది. ఇలా చాలా ఉపయోగకరమైన ఇది జ్యూస్. ఇది తాగితే మనం పరగడుపుని తాగాలి. రోజు పొద్దున్న 8 నుంచి 8:30 లోపుగా తాగేస్తే చాలా మంచిది. ఇది తాగడానికి ముందర కానీ వెనక కానీ మనం ఎక్కువ ఏం తీసుకోకూడదు. కాఫీ, టీలు రోజు మొత్తం ఎప్పుడైనా తాగొచ్చు, కానీ ఈ జ్యూస్ మాత్రం పరగడుపు మాత్రం 8:30 లోపుగా తాగేస్తే ఉత్తమం. అది తాగాక ఒక అరగంట సేపు ఏం తాగకుండా తినకుండా ఉంటే మంచిది. ఇది చాలా శక్తి ఇస్తుంది ఒంటికి. అందులో నిమ్మకాయ వేసుకుంటే అందులో సి విటమిన్ కూడా వీటన్నిటిలో కూడా ఉన్న పోషక విలువలతో పాటు మనకు అది కూడా యాడ్ అవుతుంది. అందుకని ఈ జ్యూస్ అందరూ తయారు చేసుకుని ఇంటిల్లిపాది తాగొచ్చు ఇది. ఎందుకంటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు బలానికి బలం అన్నీ వస్తాయి. ఇంట్లో ప్రతి వారికి కూడా ఈ డ్రింక్ను పరిచయం చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది తాగడానికి ప్రయత్నం చేయండి. ఇది కనుక తాగితే యాపిల్ ఒకటి తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదంటారు. అలాంటిది యాపిల్తో పాటు మరిన్ని విలువలు ఉన్న ఇవన్నీ కూడా కలిపి తాగుతాం కాబట్టి మనందరికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.